ఇండియాలో నిక్ నేమ్ ఏంటంటే కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అని చెప్పి కూడా అంటారు అన్నమాట ఈ కార్ని. సో దీన్ని అయితే ఫైనల్గా 80 crores అయితే అమ్మేశారనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మన దగ్గర ఉన్న కార్ అయితే చాలా స్పెషల్ కార్ అనమాట. ఒకప్పుడు కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్, సీఎంలు, పిఎంలు అందరూ వాడిన కార్ అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదే అనమాట కారు. దీన్ని కలెక్టర్ గారి కార్ అంటారు. ఇండియాలో నిక్ నేమ్ ఏంటంటే కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అని చెప్పి కూడా అంటారు అన్నమాట ఈ కార్ని. అండ్ ఫస్ట్ స్ట్రైట్ అవే అయితే దీని ఇంజన్ చూసేద్దాం. ఇది 2007 అంబాసిడర్ కారు. అండ్ ఇది డీజిల్ ఇంజిన్ అనమాట. దీని సీసీ వచ్చేసి 1985 అండ్ దీని హార్స్ పవర్ వచ్చేసి 75 అండ్ టార్క్ వచ్చేసి 106 న్యూటన్ మీటర్స్ అనమాట. మనం ఇంజన్ చూసుకోవచ్చు. ఇన్సులేషన్ లాంటివి ఏమి ఉండవు, మొత్తం రా కాబట్టి. ఎస్, అది ఇంజన్ కోసం అయితే. అండ్ దీని లెంత్ వచ్చేసి, దీని కార్ లెంత్ వచ్చేసి 4325 mm అనమాట. అండ్ దీని విడ్త్ వచ్చేసి 1662 mm. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 152 mm అనమాట. మనకి ఎదర్ పార్ట్ చూసుకుంటే ఇది 2000 అయితే చేంజ్ అయింది, ఈ గ్రిల్ కానీ. అండ్ ఇవన్నీ హాలోజన్ బల్బ్సే. మనకు లేటెస్ట్ కార్ లాగా ఎల్ఈడి ఏం లేవు అప్పట్లో 2007లో. అండ్ ఇవన్నీ అడిషనల్గా యాడ్ చేయించారు, ఈ లైట్స్ కానీ, హార్న్స్ కానీ. అండ్ ఇది కూడా మారింది అనమాట, ఐరన్. అండ్ ఒకసారి దీని సౌండ్ అయితే ఉందాం ఎలా వస్తుందో. ఎస్. అండ్ హెచ్ఎం అంటే అందరికీ తెలిసిందే కదా, హిందుస్థాన్ మోటార్స్. ఈ ఇదైతే ఏదైతే ఉందో దాని లుక్కే వేరు. అండ్ ఇప్పుడు మనం కారు సైడ్ వ్యూ చూద్దాం. కార్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. దీని బాడీ టైప్ వచ్చేసి సెడాన్ అనమాట. ఆ డోర్స్ కానీ, ఆ డోర్ డిజైన్స్ కానీ ఏది మారలేదు. అండ్ కారు 1958లో లాంచ్ అయింది, ఫస్ట్ మోడల్ MK1. అండ్ ఇది 2007. అండ్ లాస్ట్ మోడల్ వచ్చేసి 2014. ఈ కార్ డిజైన్ అయితే మారలేదు, ఎక్కడ డోర్స్ కానీ, లైట్స్ కానీ ఎక్కడ మారలేదు. ఓన్లీ బంపర్స్, ఎక్కడ గార్డ్స్ అయితే మార్చారు. ఎస్. అండ్ దీని బూట్ స్పేస్ వచ్చేసి 402 లీటర్స్ అనమాట. బూట్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంటుందో. ఎస్, ఇది దాని లాక్. ఇది తీస్తేనే పడుతుంది. అది మనిషిని పెట్టేసేలాగా దీంట్లో. ఎస్, రైట్ అవే దీన్ని రైట్ ప్రొఫైల్. అండ్ దీని టైర్ వచ్చేసి 15 ఇంచ్ టైర్ అనమాట. సో అసలు ఫస్ట్ అంబాసిడర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1954 నుంచి 1958 వరకు MK1 అనమాట. దీని మోడల్ ఫస్ట్ మోడల్ వచ్చేసి. దీని సెకండ్ మోడల్ వచ్చేసి 1958 నుంచి 1962 వరకు MK2. అండ్ దీని థర్డ్ మోడల్ వచ్చేసి 1962 నుంచి 1975 వరకు MK3 అని పిలిచేవారు. సో 1975 నుంచి 1979 వరకు MK4. దాని తర్వాత 1979 నుంచి 1990 వరకు నోవా అనమాట. సో 1990 నుంచి 1999 వరకు కూడా దీన్ని క్లాసిక్ అని పిలిచేవారు అనమాట, క్లాసిక్ అంబాసిడర్ అని. సో ఇప్పుడు మన ముందు ఉన్నదైతే 2007 అనమాట. 2000 నుంచి 2014 వరకు అనమాట దీని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరిగింది. సో దీని లాస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 2014తో స్టాప్ అయిపోయింది అనమాట. ఈ బ్రాండ్ వచ్చేసి అప్డేట్ అవ్వక ఆపేయడం అయితే జరిగింది. సో చాలా మందికి కార్తో చాలా రకాలైన అనుభవాలు అయితే ఉంటాయి అనమాట. సో ఫ్యామిలీతో ట్రిప్లు వెళ్ళడానికి కానీ, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి కానీ చాలామంది చాలా రకాలుగా యూజ్ చేసేవారు ఈ కార్ని. సో దీన్ని అయితే ఫైనల్గా 80 crores అయితే అమ్మేశారనమాట. ఒక ఫ్రెంచ్ కంపెనీకి అయితే 80 crores అయితే అమ్మేశారనమాట. సో ఇది ఈ అంబాసిడర్ యొక్క చరిత్ర. సో ఒకసారి మనం వెహికల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో వెహికల్లో అంతా కూడా మాన్యువలే, అసలు ఎక్కడ ఆటోమేటిక్, పవర్ విండోస్ కానీ ఎలాంటివి ఉండవు, మొత్తం అంతా మాన్యువల్ అనమాట. సో మనం గ్లాసెస్ డౌన్ చేసుకోవడానికి అంతా కూడా నార్మల్. ఒకసారి లోపలికి కంఫర్ట్ ఎలా ఉంది? సోఫాలో కూర్చుంటాం. సో అంబాసిడర్ అంటే కంఫర్ట్కి పెట్టింది పేరు. సో దీని బ్యాక్ సీట్ కూడా ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే మనం ఏదో ఇంట్లో కూర్చున్న సోఫా ఉంటుంది చూసారా, ఒక్కసారి లోపల నుంచి ఆ వ్యూ చూడు ఎలా ఉందో. మనం ఏదో పెద్ద లగ్జరీ కార్లో కూర్చున్న ఫీల్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ క్లస్టర్లో ఏముండదు, ఓన్లీ స్పీడోమీటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్యూయల్ది అండ్ ఇక్కడ టెంపరేచర్ది అండ్ ఏసీ వెంట్స్. సో ప్రస్తుతానికి పనిచేస్తుందో లేదో మనకైతే తెలియదు. సో ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. సో ఇది గేర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, మన ఆర్టీసీ బస్సులకు ఉంటుంది కదా, సేమ్ అలా ఉంటుంది. సో ఇక్కడ సన్షేడ్, కానీ లోపల నుంచి మీరు కూర్చుని ఒకసారి ఫీల్ అయితే దీన్ని, ఇప్పుడు వాళ్ళకైతే తెలియదు కానీ ఇది అర్థం కూడా ఉంది. అసలు దీని ఫీల్ అయితే వేరే లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ మనకి హజార్ లైట్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది హజార్ లైట్ స్విచ్. సో ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ బ్లోయర్, అది ఇక్కడ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ ఉంది, టెంపరేచర్ది. సో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇవన్నమాట. సో ఇదైతే పాజ్, ఇది అండ్ ఇది ఇండికేటర్స్. ఇదైతే ఫ్రంట్ వెహికల్ పాజ్ అనమాట, లైటింగ్ది. సో ఈ స్విచెస్ అన్ని లైటింగ్ సంబంధించినవి, పార్కింగ్ స్విచ్ అన్నీ. ఒకసారి వెహికల్ అయితే ఆన్ చేద్దాం మనం.
ఆ సౌండ్ విన్నారు ఎంత బాగుందో అసలు. ఇదే ఓల్డ్ సినిమాల్లో మనకి చూపిస్తారు కదా. సో పైన చూసారా అల్కంటారా చాలా బాగుందన్నమాట అసలు చూడటానికి. సో డ్రైవర్ సైడ్ ఫ్యాన్, బేసిక్గా వీటిల్లో చాలా వరకు ఏసీలు పనిచేయవు కాబట్టి డ్రైవర్కి ఫ్యాన్. ఒకసారి నేను బ్యాక్ సీట్కి వెళ్ళి చూపిస్తాను అసలు ఎలా ఉందనేది. అసలు మజా అంతా బ్యాక్ సీట్లో ఉంటుంది దీనికి. అసలు చూసారా ఎంత కంఫర్ట్గా ఉందో చూడటానికి. ఇక్కడ ఎదర ముగ్గురు కూర్చోవచ్చు, వెనకాల ముగ్గురు కూర్చోవచ్చు. విత్ డ్రైవర్ మనం ఒక 5 వెళ్ళిపోవచ్చు అనమాట ఆరామ్సే దీంట్లో. దాని బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. హెడ్ రూమ్ చూడండి ఎంత ఉందో, సూపర్ అండర్ థై సపోర్ట్, అసలు నార్మల్గా ఉండదు అనమాట. సో ఇది బ్రేక్ లైట్. ఒక 6 ఫీట్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట లోపల. అప్పట్లోనే ఎంత బాగా ఇచ్చారంటే కారు. సో ఇది క్లచ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, పైకి ఉండదు లోపలికి ఉంటుంది క్లచ్ లోపల నుంచి. 1990s ఉంటారు కదా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట ఈ వీడియో, ఎందుకంటే వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయి. ఎక్కడికైనా ట్రిప్లు వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా ఇప్పుడైతే రకరకాల కార్లు ఉన్నాయి, కానీ ఒకప్పుడు అంబాసిడర్ తప్ప వేరే కార్ లేదు. ట్యాక్సీకైనా అదే, దేనికైనా అదే. సో రైట్ అవే ఈ కార్ని అయితే ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. అసలు కార్ ఫీల్ ఎట్లా ఉంది, ఎందుకంటే నేను నడపలేదు, ఆడైతే నడిపాడు. ఇప్పుడు ఈ కార్ అయితే టెస్ట్ డ్రైవ్ వెళ్తాం అనమాట. సో కొంచెం 5 minutes టెన్షన్ పెట్టింది కారు. అక్కడ ఎందుకంటే రేర్ వీల్ కాబట్టి, రేర్ వీల్ డ్రైవ్ అనమాట ఇది. రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి బ్యాక్ టైర్ తిరిగేస్తుంది. అండ్ మామూలు దీంట్లో ఫీల్ వెళ్తుండే మనకి ఏంటంటే చిన్న టైప్ బస్ నడుపుతుంటే ఫీల్ అవుతుంది నాకైతే. అబ్బా ఆర్ఎల్ మాత్రం హైలైట్, బట్ కాకపోతే నడిపేస్తున్నాం కారు. బాగుంది కారు. సో కొంచెం ఏంటంటే జంజీ బ్యాత్ ఇస్తే కొంచెం భయపడతారు, ఎందుకంటే దీని క్లియరెన్స్ కానీ అవి కానీ. బేసిక్గా మనకి లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఉండదు అనమాట దీనికి. అది సో ఓన్లీ రైట్ సైడ్ ఉంటుంది. మీరు చాలా ఆచితూచి అడిగేయాలని చెప్పి అనుకుంటున్నాము ఈ కార్ నడిపినప్పుడు. కానీ బాగుంది ఇంజిన్ కానీ ఇది కానీ. మనకి ఏంటంటే ఒక వింటేజ్ ఫీల్. సో అలా వెనక్కి చూసుకుంటూ అలా తిప్పాలన్నమాట కారు. కుడేస్తారు. సో ఇప్పుడు టర్న్ డ్రైవర్స్ ఎక్స్చేంజ్ టైం అయితే వచ్చింది అనమాట. సో అప్పట్లో మనకు ఉండేది, చిన్నప్పుడు మాకు కారు ఉండేది ఇలాంటిది, కానీ ఇప్పుడు నడపలేదు. సో చెమట పడేసింది జస్ట్ కొంచెం దూరానికి. సో ఇదైతే హ్యాండ్ బ్రేక్ దీన్ని, ఈ కార్ హ్యాండ్ బ్రేక్ అనమాట. సో అడ్జస్ట్మెంట్లు ఏముండవు. సో మనమైతే సీట్ అడ్జస్ట్ అయ్యి చేసుకోవడానికి ఏమీ లేవన్నమాట. ఇప్పుడు ఉంటుంది వీడికి దిగిపోయి ఉంది అప్పుడు. ఇది తిరగలేదండి, కొంచెం మూవ్ చేసి అప్పుడు తిప్పాలి. వావ్, నేను ఎక్కడ పైన ఆయన దిండేసారేమో తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంది అసలు లోపల. సూపర్. ఇలాంటిది హైదరాబాద్ తీసుకొచ్చేది. ఆల్రెడీ హైదరాబాద్ కూడా వచ్చారంట, మొన్న వచ్చి వెళ్ళారంట. వావ్. కానీ బెంజ్లో ఆడి నడిపితే ఫీల్ అవుతుంది తెలియదు, కానీ ఇది నడిపితే మాత్రం ఫీల్ అవుతుంది మంచిగా. ఒక స్మైల్ అవుతుంది ఫేస్ లో. ఆహా బాగుంది, చాలా సూపర్. ఇలా హైదరాబాద్ వెళ్ళిపోతే బాగుంటుంది. కాదే చాలా ఇబ్బందిగా ఉంది ఫస్ట్, అంటే తిప్పడం కానీ అదంతా బాగుంది కాబట్టి చాలా పవర్ ఉండాలి తిప్పాలంటే. దమ్ము కావాలి. దమ్మున్న మనిషి ఆడుకోండి ఆయన ఎదురా. ఆయనది కారు, ఆయనది అనమాట వెహికల్. పైకి పక్కా పెస్తలుగా ఏదో ఫ్రంట్ దాన్ని కొట్టి కూల్ని. సో ఎస్ రైట్, బాగా చూసారు కదా. సో అదే కార్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలు లేదు. దీని గురించి ఫ్లాస్ ఏం చెప్పడం లేదు, ఎందుకంటే చాలా పెద్దలు వాడారు. ఫ్లాస్ అంటే మన నడపదు, మన ఫాల్ట్ అనమాట, కార్దే ఉండదు. అది కార్ ఎట్లేదంటే మళ్ళీ కార్ వేసుకెళ్ళి దేని గుద్దినా మందానికి ఏమవుతుంది అనమాట. మందానికి ఏమవుదు, అవతల పగిలిపోతా ఉంటాయి. అంత స్ట్రాంగ్ ఉంటుంది బిల్డ్ క్వాలిటీ దీన్ని. అది. సో ఈ కార్ ఇచ్చిన శేష్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ అందరికి వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. కార్ గురించి అంత చెప్పేసాము, కార్ డ్రైవ్ కూడా తిరిగిపోయింది. ఈ వీడియో వల్ల ఈ కారు నడపగలిగాం మేము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. For more videos, please do like and subscribe. The Telugu Boys YouTube channel. We are signing off.